హైట్ పెరగడం ఎలా? మగవారు ఇంటర్నెట్ లో వెతికే వాటిలో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఈ హైట్. మగవారిని బాల్డ్ హెడ్ తర్వాత ఎక్కువగా బాధ పెట్టే లేదా కాన్ఫిడెన్స్ తగ్గించే మ్యాటర్ కూడా ఇదే. సెలబ్రిటీస్ చూడండి, అందరూ మంచి హైట్ కనిపిస్తారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకన్నా హైట్ గా ఉంటారు లేదా వాళ్ళ హైట్ మ్యాచ్ అవుతుంటారు. దానికి కారణం టీనేజ్ లో పర్ఫెక్ట్ న్యూట్రిషన్ డైట్, ఇంకా అడల్ట్ ఏజ్ లో పోస్టర్ కరెక్షన్ ఎక్సర్సైజెస్. దీని గురించి మనం వీడియోలో డీప్ గా మాట్లాడుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు విద్యాలయం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అర్థమైందిగా. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా మంది మగవారికి ఉండే డౌట్, ఏ వయసులోనైనా హైట్ పెరగవచ్చా? అది ఎలా? నేచురల్ గా పెంచుకోవచ్చా? సైంటిఫిక్ గా ఏమైనా మార్గాలు ఉన్నాయా? మీరు ఇప్పటికీ చాలా వీడియోస్ చూసి ఇవన్నీ మన వల్ల కాదులే, అలా చేసినా పెరగొచ్చని గ్యారంటీ లేదు గానీ లైట్ తీసుకొని ఉంటారు. కానీ డైలీ లైఫ్ లో చేసుకున్న చిన్న చిన్న మార్పులు ఎంతో ఇంపాక్ట్ చూపిస్తాయి. స్మాల్ థింగ్స్ మేక్ పర్ఫెక్షన్, బట్ పర్ఫెక్షన్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అలా చిన్న చిన్న మార్పులతో మన హైట్ ని 1 to 2 ఇంచెస్ పెంచుకోవచ్చు. 1 to 2 ఇంచెస్ అంటే తక్కువ అనుకోకండి, అది 2 to 5 సెంటీమీటర్స్. ఇది మీ లుక్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, కంప్లీట్ గా మార్చేస్తుంది. బై ద వే, ఈ వీడియోలో మనం సైన్స్ ఆధారంగా మాత్రమే మాట్లాడబోతున్నాం. ఎటువంటి మ్యాజిక్ పిల్స్, సప్లిమెంట్స్ లేదా ఫేక్ మెథడ్స్ గురించి కాదు. ఎత్తు పెరగడానికి జన్యు శాస్త్రం అంటే జెనెటిక్స్ ప్రధాన కారణం. 80 to 90% జెనెటిక్సే మన హైట్ ని డిసైడ్ చేస్తాయి. అది అందరికీ తెలిసిందే. నువ్వు మళ్ళీ వీడియో చేసి మరీ చెప్పాలనుకోకండి. మిగిలిన 10 to 20% ఛాన్స్ ఉందిగా, అది చాలు. మిగిలిన 10 to 20% ఛాన్స్ తో మనం చేయబోయేది పోస్టర్ కరెక్షన్. ఈ వాటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పోస్టర్ కరెక్షన్ మన లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా మీరు నమ్మండి, పోస్టర్ కరెక్షన్ 2 to 5 సెంటీమీటర్స్ హైట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. విచిత్రం ఏంటంటే మన బాడీలోనే ఈ హైట్ హైడే ఉంటుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. జస్టిన్ బీబర్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మ్యూజిక్ లవర్స్ కి ఈ పేరు కొత్త ఏం కాదు. ఆయన ఒక సింగర్. అయితే జస్టిన్ బీబర్ హైట్ అరౌండ్ 5'7", బట్ ఆయన 6 feet లా కనిపిస్తారు. దానికి రీజన్ ఈ పోస్టర్ కరెక్షన్ కూడా. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల షార్ట్ గా ఉండే వాళ్ళు టాల్ గా ఎలా కనిపించాలో మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ట్రిక్స్ ని ఫాలో అయితే మనం టాల్ గా కనిపించవచ్చు. గైస్, ఇలా వీడియో చేయాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి, కొంచెం కష్టపడాలి. ఈ నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సరే, అసలు ముందు ఎత్తు పెరగడం అంటే ఏంటో చూద్దాం. మన బాడీలో లాంగ్ బోన్స్ అంటే చేతులు లేదా కాళ్ళలోని గ్రోత్ ప్లేట్స్, ఇంగ్లీష్ లో ఎపిఫైసిల్ ప్లేట్స్ అంటారు. ఈ ఎముకల చివర్లో ఉండే కార్టిలేజ్ లేయర్, వాటిని గ్రోత్ ప్లేట్స్ అనుకోవచ్చు. ఆ గ్రోత్ ప్లేట్స్ నుంచి కొత్త బోన్ టిష్యూ ఏర్పడడం వల్ల మన హైట్ పెరుగుతుంది. మనుషుల ప్యూబర్టీ స్టేజ్ లో గ్రోత్ హార్మోన్ ఇంకా ఈస్ట్రోజన్ వల్ల ఇవి గ్రో అవుతాయి. ఈ గ్రోత్ బాయ్స్ లో డిఫరెంట్ గా, ఇంకా గర్ల్స్ లో డిఫరెంట్ గా ఉంటది. బాయ్స్ లో 16 నుండి 18 ఏళ్లకు, గర్ల్స్ లో అయితే 14 నుండి 16 ఏళ్లకు ఈ ప్లేట్స్ క్లోజ్ అయిపోతాయి, అంటే ఫ్యూజ్ అయిపోతాయి అనుకోండి. ఇక అప్పుడు ఎముకలు పొడవు పెరగడం ఆగిపోతుంది. ఎక్స్రేలే కూడా మనం దీన్ని చూడొచ్చు. ఇది సైంటిఫిక్ ప్రాసెస్. కానీ మళ్ళీ సైన్స్ ఏమేం చెప్తుందంటే, మొదటిది గ్రోత్ ప్లేట్స్ ఓపెన్ ఉన్న వాళ్ళు సాధారణంగా 18 నుండి 20 ఏళ్ల వరకు ఎత్తు పెంచుకోవచ్చు. రెండోది ఏంటంటే, క్లోజ్ అయిన తర్వాత అంటే టీనేజ్ అయిపోయిన తర్వాత అడల్ట్ స్టేజ్ లో ఎత్తు పెరగదు. కానీ పోస్టర్, అదే ఇందాక మనం మాట్లాడుకున్నాగా, పోస్టర్ కరెక్షన్ ని మెరుగుపరచడం ద్వారా 2 to 5 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఎత్తు కనిపిస్తుంది. అండ్ ఇది ప్రూవ్ అయింది కూడా. ఇక మూడోది, లాస్ట్ ఆప్షన్, లింబ్ లెంథనింగ్ సర్జరీ. ఇది చాలా చాలా డేంజర్. లింబ్ లెంథనింగ్ సర్జరీ చాలా రేర్ గా చేయించుకుంటారు, కానీ దాని రిస్కులు ఎక్కువ. ఇందులో ప్రాస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం. మనం కూడా అన్ని తెలుసుకోవాలి. ముందు బెనిఫిట్స్ చూద్దాం. బెనిఫిట్స్ ఏంటంటే, ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల 5 to 10 సెంటీమీటర్స్ ఎత్తు పెరుగుతారు. లాసెస్ ఏంటంటే, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. చాలా పెయిన్ఫుల్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ, నర్వ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు ఎఫోర్డ్ చేయలేరు. లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇలా సర్జరీ అస్సలు రికమెండెడ్ కాదు. ఏదైనా సీరియస్ మెడికల్ కేసులకు మాత్రమే ఇది చేయించుకోవాలి. ఇప్పుడు ఎత్తు పెరగడానికి సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. మొదటిది జెనెటిక్స్. ముందుగా చెప్పుకున్నట్టు జెనెటిక్సే 80 to 90% హైట్ నిర్ణయిస్తుంది. మనం జెనెటిక్స్ని మార్చలేం, అది అసాధ్యం. మన పేరెంట్స్ లైక్ అమ్మ లేదంటే నాన్న ఎత్తు అయితే డిఫాల్ట్గా మనం కూడా ఎత్తు పెరుగుతాం. అండ్ ఇందులో 20% ఎన్విరాన్మెంట్, డైట్, స్లీప్,
ఎక్సర్సైజ్, హెల్త్ ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా మన హైట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇక రెండోది న్యూట్రిషన్. ఇది ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రం చేయగలరు, మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ చేయలేరు అని అనుకుంటారు. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, జింక్, మెగ్నీషియం ఇవి మన ప్రకృతి మనకి నేచురల్ గా ఇస్తుంది. ఇలా ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తింటే చాలు, దానికి రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ న్యూట్రియన్స్, ఆ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవి ఏమేమి ఉంటాయంటే అవి పాలు, ఎగ్స్, బీన్స్, బెర్రీస్, సాల్మన్ ఫిష్, ఆకుకూరలు, నట్స్ ఇలా అన్నమాట. చిన్నప్పుడు ఇలా న్యూట్రిషన్ ఫుడ్ వాల్యూ తెలియక మనందరం బాగా నెగ్లెక్ట్ చేసాం. టీనేజ్ లో ఉన్నప్పుడే బెస్ట్ డైట్ తీసుకుంటే న్యాచురల్ గా మంచి హైట్ పెరగొచ్చు. ఇక మూడవది స్లీప్. ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి చాలా అవసరం. డీప్ స్లీప్ లో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. 8 to 10 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. గ్రోత్ హార్మోన్ స్లీప్ లో రిలీజ్ అవుతుంది. ఇది 18 years లోపు రిలీజ్ అవుతుంది. అందుకే టీనేజ్ లో లేట్ నైట్ స్టడీస్ ఎక్కువగా చేయకపోవడం మంచిది. సో ఈ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ అన్ని టీనేజ్ లో ఉన్న వారికి మాత్రమే హైట్ లో రిజల్ట్ చూపిస్తాయి. మరి టీనేజ్ తెలియక ఇవేమీ చేయలేదు, బట్ ఇప్పుడు హైట్ పెరగాలంటే ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పోస్టర్ కరెక్షన్. ఈ పోస్టర్ కరెక్షన్ వల్ల మీరు ఖచ్చితంగా మీ హైట్ లో డిఫరెన్స్ చూస్తారు. దీనివల్ల 5'6" ఉన్న వాళ్ళు డైరెక్ట్ 6 feet అవుతారని చెప్పట్లేదు, కానీ బట్ డెఫినెట్ గా 2 to 5 centimeters పెరుగుతారు. దీనికి మనం చేయాల్సిందల్లా డైలీ కొంచెం సమయం ఎక్సర్సైజ్ చేయడమే. ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో మనం ఇన్స్టాలో తెగ చూస్తున్నాం మనీ మ్యాటర్స్ అని. ఒక సైడ్ ముసలాం ఫోటో, ఇంకో సైడ్ ఏమో ఏదో ఒక హీరోయిన్ ఫోటో పెడుతున్నారు. మనీ మ్యాటరే కాదనట్లా, కానీ యోగా, వాకింగ్, జాగింగ్ ఇలా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తారు. డైట్ అంటే కాస్ట్లీ ఫుడ్ ఏం కాదు. జస్ట్ వాళ్ళు ఆఫ్టర్ 6 తర్వాత మాక్సిమం ఏం తినరు. ఇన్ కేస్ ఏదైనా తిన్నా చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారు. వాళ్ళంత యంగ్గా ఉండడానికి రీజన్ వాళ్ళ హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అంతే. దానికోసం మనం బాగా రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మన హెల్త్ ని మనం చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డైలీ మన రొటీన్ లో చిన్న చిన్న చేంజెస్ చాలు. అసలు పోస్టర్ కరెక్షన్ ఇందాక నుంచి చాలా చెప్పుకుంటున్నాం కదా. దీనికోసం ఈ పోస్టర్ కరెక్షన్ చేసుకోవాలి అంటే, పోస్టర్ అంటే మన బాడీ స్ట్రక్చర్ అనుకోండి. అయితే ఈ బాడీ స్ట్రక్చర్ ని పర్ఫెక్ట్ గా చేసుకోవాలి అంటే దానికోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఏ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన స్పైన్ అనేది ఇలా స్ట్రెచ్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది అనమాట. అలా కంజెస్టెడ్ గా ఉన్న స్పైన్ ని మనం స్ట్రెచ్ చేయాలి. దానికోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రమే స్పైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అప్పుడే ఈ పోస్టర్ కరెక్షన్ పర్ఫెక్ట్ అవుతుంది. సో ఆ పోస్టర్ కరెక్షన్స్ కి మనం ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజ్ కదా బోర్ పడుతుందని చెప్పి తీసేయకండి. ఎక్సర్సైజ్ మెయిన్. ఇప్పుడు ఈ వీడియో వదిలేసి చూడకుండా తర్వాత మళ్ళీ హైట్ కోసం ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. సో ఈ పోస్టర్ కరెక్షన్స్ చేస్తే డామ్ షూర్ గా మీ హైట్ లో చేంజెస్ వస్తాయి. సరే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాంగింగ్ ఫ్రమ్ ఏ బార్. డైలీ 30 seconds ఏదైనా రాడ్ ఆరు ఏదో ఒకదాన్ని పట్టుకొని ఎలబడాలి. ఇలా రోజుకి 3 to 4 times డైలీ చేయాలి. దీనివల్ల మన బాడీ స్ట్రెచ్ అవుతుంది. చిన్నప్పుడు చాలా మందికి తెలియకుండానే ఈ అలవాటు ఉండుండొచ్చు. ఇలా హ్యాంగింగ్ అలవాటు ఎవరెవరికి ఉందో కింద కామెంట్ చేయండి. సెకండ్ ది స్విమ్మింగ్. ఇది అద్భుతమైన ఎక్సర్సైజ్. డైలీ ఒక 30 minutes స్విమ్ చేయడం వల్ల మన బాడీ బాగా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. ఇంకా స్పైన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే గ్రావిటీ వల్ల మన బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇది చాలా తగ్గిస్తుంది. బట్ డైలీ స్విమ్ చేయడం నార్మల్ పీపుల్ కి పాసిబుల్ కాదు. అదే మనకి కొంచెం ప్రాబ్లం. బట్ మీరు టెన్షన్ తీసుకోకండి. స్విమ్మింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వేరే ఎక్సర్సైజ్ తో మనం పొందొచ్చు. మూడోది కోబ్రా పోజ్. ఈ ఎక్సర్సైజ్ కూడా డైలీ చేయడం వల్ల వెన్నుపూస బాగా సాగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. డైలీ 30 seconds 3 to 4 times చేయాలి. ఇక నాలుగోది సైడ్ స్ట్రెచెస్. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటే మన రిప్స్ దగ్గర ఉండే మజిల్స్ బలంగా మారుతాయి. ఇది కూడా డైలీ 30 seconds 3 to 4 times చేయాలి. ఐదోది స్కిప్పింగ్ అండ్ జంపింగ్. ఇలా స్కిప్పింగ్ లేదా జంపింగ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే మన హార్ట్ ఫంక్షనాలిటీ బాగా మెరుగుపడుతుంది. ఇంకా హార్ట్ కి మంచి బ్లడ్ సప్లై అవుతుంది. బట్ స్కిప్పింగ్ ఇంకా ఎక్సర్సైజ్ వల్ల వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బోన్ గ్రోత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని మార్నింగ్ వర్కౌట్ లాగా ఒక షెడ్యూల్ వేసుకోండి. వెంటనే రిజల్ట్ రావాలని తెగ చేసేయకండి. కొంచెం స్లోగానే వస్తుంది. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ప్రతి రోజు మీరు చేయాలి. మినిమం 3 months చేస్తేనే మీరు దీని రిజల్ట్స్ చూస్తారు. ఏదో వెంటనే చేసేసి నాకు ఒక నెల రోజుల్లో హైట్ రావాలి అంటే అది అవ్వదు. ఏదైనా 90 days చేయాలి. అదొక రూల్ లాంటిది అనమాట. ఇలా ఎక్సర్సైజ్ తో పాటు గ్రోత్ హార్మోన్, థైరాయిడ్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం చెప్పుకున్న ఎక్సర్సైజ్ డైలీ చేస్తూ ఉంటే ఈ 3 ఎలాగో బ్యాలెన్స్ అవుతాయి అనుకోండి. లాస్ట్ లో డిస్కస్ చేద్దాం అనుకున్నాక వే ఆఫ్ డ్రెస్సింగ్ వల్ల హైట్ గా కనిపించవచ్చు అని
కానీ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ మోనోక్రోమాటిక్ డ్రెస్సింగ్. ఇదో బెస్ట్ టెక్నిక్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బ్లాక్, నేవీ లేదా గ్రే కలర్స్ ఇవన్నీ ఒకే ఫ్యామిలీ కిందకి వస్తాయి. సో అలా దాదాపు సేమ్ షేడ్స్ ఉండేలా డ్రెస్సింగ్ చూసుకోవాలి. దీనివల్ల మన బాడీ షేప్ పర్ఫెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. దీనివల్ల హైట్ గా కనిపిస్తారు. సెకండ్ థింగ్ హై వేస్టెడ్ డ్రెస్సెస్ అంటే ప్యాంట్స్, స్కర్ట్స్ లేదా షార్ట్స్. ఇవన్నీ ఎగ్జాక్ట్ గా మన లెగ్స్ మిడిల్ దగ్గర నుంచి ఆ నడుం వరకు పర్ఫెక్ట్ లెంత్ ఉండాలి. అది కిందకు ఉండడం, కొంతమంది ఈ చెప్రీగల జీన్స్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు మరీ కిందకి. అలా వేసుకుంటే హైట్ కాదు కదా, కనీసం మంచి హైట్ ఉన్నాడు కూడా బాగా షార్ట్ గా కనిపిస్తాడు అనమాట. సో అలా కాకుండా మన లెగ్స్ మధ్య నుంచి నడుం వరకు పర్ఫెక్ట్ హైట్ ఉండాలి. అలాంటి పర్ఫెక్ట్ హైట్ ఉండే ప్యాంట్స్ గానీ స్కర్ట్స్ ఇలాంటివి వేసుకోండి. దీనివల్ల కాళ్ళు పొడవుగా కనిపిస్తాయి, హైట్ గా డిస్ప్లే అవుతారు. షార్ట్ గైస్ మాక్సిమం బ్యాగీ అవాయిడ్ చేయడం బెటర్. బ్యాగీ వేసుకోవడం వల్ల ఏంటంటే బాడీ ఇలా స్ట్రెచ్ అవుతుంది, హారిజెంటల్ గా, వర్టికల్ గా స్ట్రెచ్ అవుతుంది. సో వెల్ ఫిట్టెడ్ వేసుకోవాలన్నమాట. రిలాక్స్ ఫిట్ ని మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. స్లిమ్ ఫిట్ వేసుకోండి. మీ బాడీకి పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడు మీ బాడీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సో ఇలాంటివి చూస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.